దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి జన్మదినం సందర్భంగా మీ అందరికీ కూడా మరి సంతోషకరమైన వార్త, మరి ఆ సంతోషాన్ని మనందరం కూడా పంచుకునుట అది దేవుని దృష్టిలో కూడా చాలా అంగీకార యోగ్యమైనదే. అంతేకాదు ప్రభు యొక్క పిల్లలుగా బ్రతుకుతున్న మన యొక్క జీవితాల్లో ఎప్పుడూ వచ్చే క్రిస్మస్ అయినా అనేది కాకుండా ఎప్పటికప్పుడు ప్రభు పుట్టడం వల్ల నా ఆత్మీయ జీవితంలో నేను ఎంత పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నానని ప్రశ్నించుకోవడానికి కూడా చక్కని అవకాశం అని మాత్రం నేను నమ్ముతాను. అయితే ప్రాముఖ్యమైన ఒక సంగతి ఏంటంటే బెత్లెహేము ఎఫ్రాతా గురించి పరిశుద్ధ గ్రంథంలో అది చాలా అల్పమైందిగా తెలియచేస్తూనే అల్పమైందే చాలా ప్రాధాన్యతతో కూడిందిగా కూడా చెప్తున్నాడు. కనుక ఈ బెత్లెహేము గురించి కొన్ని అనుభవాలు మనం లేఖనాల్లో చూద్దాం. ఎందుకనగా ఈ సందర్భంలో ఈ విషయాలు కూడా మనం స్పష్టంగా తెలుసుకోవటం చాలా మంచిది. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని అనగా సృష్టి ప్రారంభం నుండి కూడా శాశ్వత కాలం అనగా యుగ సమాప్తి వరకు కూడా ప్రత్యక్షము అయ్యే దేవుని ప్రియకుమారుని గురించిన ప్రవచనాన్ని భక్తుడైన మీకా ద్వారా తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, మరొకసారి చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామం అట, అయినప్పటికీ ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండును అని తెలియచేశాడు. కనుక ఈ బెత్లెహేము ఎఫ్రాతా ఇది యూదా గ్రామాలన్నిట్లో కూడా చాలా చిన్న గ్రామం అని చెప్తున్నాడు. యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామము అని తెలియచేస్తున్నాడు. కానీ స్వల్ప గ్రామమే, కానీ అది ఘనత చెందిందిగా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? యూదయ దేశపు బెత్లెహేములోనే. చూడండి, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకుల్లోనూ ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని చెప్పారు. కనుక హేరోదు ఆనాడు ఉన్న ప్రజలందరూ కూడా కలవరం చెందే ఈ మహారాజు ఈయన ఎక్కడ పుడతాడు, అసలు ఎక్కడ, ఒకసారి చూడండి, అన్ని శాస్త్రాలు తిరగవేసేయండి, చూడండి ఎక్కడుందో అని మరి హేరోదు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు అంత కలవరపడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళందరూ చూసి చెప్తున్నారు, క్రీస్తు ఎక్కడ పుట్టును? ఇక్కడ కూడా మీరు గమనించండి, అందరినీ సమకూర్చాడు. అసలు క్రీస్తు ఎక్కడ పుడతాడో అని వారిని అడిగినప్పుడు అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ప్రవచనం ఉంది, ప్రవక్త ఇలాగా వ్రాసాడు, మీకా ప్రవక్త ద్వారా ప్రభువు ఏనాడో వ్రాయించాడు. కనుక యూదయ దేశపు బెత్లెహేములోనే, అది స్వల్ప గ్రామమే, కానీ సర్వజనులను ఏలే ఆ యొక్క అధిపతి ఆ గ్రామంలో నుంచే వస్తాడు అని లేఖనంలో వ్రాయబడి ఉన్నది అని వారు చూసి చెప్పినట్లుగా కూడా మనం ఈ భాగంలో గమనిస్తూ ఉన్నాం. అయితే ఏంటి ఈ యొక్క బెత్లెహేము ఎఫ్రాతా యొక్క ప్రాధాన్యత? ఈ బెత్లెహేము ఎఫ్రాతా మరి అంత
ప్రాముఖ్యమైనదిగా ఎంచబడటానికి, సమస్త సృష్టికి కారకుడైన దేవాతి దేవుడు తన ఏకైక కుమారుడు, తన సుకుమారుడైన కుమారుడు, తన ముద్దు కుమారుడు, తన బాహువై ఉన్న దక్షిణ హస్తమై ఉన్న తన కుమారుని ఈ లోకంలోనికి పంపించడానికి ఒక కన్యక గర్భమును ఎంపిక చేసుకున్నాడు. అంతేకాదు ఒక ప్రాంతాన్ని, ఒక గ్రామమును, స్వల్ప గ్రామమును ఎంపిక చేసుకున్నట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను మనం గమనించినట్లయితే ఈ బెత్లెహేము అనగా, అసలు మీరు ఎప్పుడైనా మరి గమనించారో లేదో నాకు తెలియదు, కానీ బెత్లెహేము అనగా అర్థం అన్నవరం. అన్నవరం అనే డిక్షనరీలో ఉందండి. అసలు బెత్లెహేం అంటే అర్థం ఏంటో చాలా చాలా పదాలకు మనకి మరి హెబ్రీ భాష ఇవన్నీ మనకేం తెలియదు కదా. చూస్తే దానిలో అన్నవరము అని స్పష్టంగా వ్రాయబడింది. కనుక ఈ అన్నవరము అనే పదాన్ని కూడా అపవాది కాజేశాడు. వాడు అన్ని పరిశుద్ధ లేఖనాల్లో చాలా 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 సంగతులన్నీ ఏదో ఒక కట్టుకథల్లోనికి మనుషుల్ని మైమరిపించే పద్ధతిలో మరి వారి వారి దేవతలకు ఆపాదించి చాలా చాలా సంగతులు వ్రాసుకున్నాడు. అపవాది వాడి మనుషుల చేత పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలన్నిటినీ కూడా వాళ్ళ ద్వారాగా వ్రాయించేసుకున్నాడు. కనుక మీకేనా, మీ బైబిల్లో కాదు మాకు ఉందండి అని చెప్పుకోవటానికి మాకు కూడా ఇలాగే ఉంది, మాకు కూడా ఆత్మ గురించే ఉంటుంది, మా అని రకరకాల ఎన్నో రకాల మరి తంత్రాలు, వేషాలు చాలా చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు మనదంతా తీసేసుకున్న వాళ్ళల్లో ఉండదు ఏంటి అంటే మరి క్రీస్తు కృప వాళ్ళకి ఉండదు సోదరులారా. ఎన్ని మోసంతో, ఎందుకంటే అపవాదికి కూడా దేవుని గురించి, దేవుని యొక్క అడుగుజాడలు అన్నీ చాలా వరకు తెలుసు. వాడికి తెలియంది ఏంటి అంటే క్రీస్తు వలె శ్రమ పడాలి అని చెప్పడం మాత్రం సాతానుకు తెలియదు. కనుకనే వాడు చిత్తుగా ఓడిపోయాడు సిలువలో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క బెత్లెహేము యొక్క ప్రాధాన్యత మనం చూస్తే అన్నవరం అని కూడా పెట్టేసుకున్నారు వాళ్ళు. అన్నవరం పుణ్యక్షేత్రం అని పెట్టుకున్నారు. కానీ అది నిజానికి వాళ్ళ పేరు కాదు. వాళ్ళకి అన్నవరం లేదు, పాడు లేదు. బెత్లెహేము అనే ఈ యొక్క ప్రాధాన్యత లేఖనాల్లో మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. చూడండి, మనకు ప్రభువు చెప్పాడు, నేను సజీవుల దేవుడను అని చెప్పాడు. ఎవరి సజీవులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీరు ముగ్గురికి ఒకే వాగ్దానాన్ని చేశాడు తండ్రి. అయితే ఆ వాగ్దానం పొందుటకు అర్హులైన వారు చూడండి, అబ్రహాము శారా, ఇస్సాకు రిబ్కా, మరి యాకోబు రాహేలు. రాహేలు చాలా, యాకోబుకు లేయా రాహేలు ఇద్దరు భార్యలుగా ఉన్నప్పటికీ ఇద్దరిలో చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు పరిశుద్ధ లేఖనాలు మహా మధురంగా ఉంటాయండి. మీకు చూడండి, సందర్భం వచ్చింది కనుక 2 మాటలు చెప్తాను. అబ్రహాము హాగరు వల్ల కుమారుణ్ణి పొందాడు, శారా వల్ల కుమారుణ్ణి వాగ్దానముతో కన్నాడు. అక్కడ 2 తల్లులు 2 కుమారులు ఉన్నారు. ఆ తరువాత కేతురాన్ని చేసుకోవడం అదంతా చాలా చాలా పెద్ద మరి సంగతులతో కూడి ఉన్నదనుకోండి. ప్రాముఖ్యమైనది ఏంటంటే స్వతంత్రురాలు, దాసి అనగా శారా, హాగరు వారు కనిన పిల్లలు. ఈమెకు శరీరాన్ని బట్టి హాగరు బిడ్డను కంటే మరి శారా వాగ్దానమును బట్టి బిడ్డను కని ఉన్నది. అది వాళ్ళిద్దరూ కూడా 2 విధములుగా విభాగించబడ్డారు. తండ్రి ఒక్కడే. అలాగే ఇస్సాకును చూసినట్లయితే ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా వివాహమైనాక 20 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి వేడుకున్నాడు. బిడ్డలు పుట్టారు. ఒకేసారి కమల పిల్లలు పుట్టారు కదా. వాళ్ళిద్దరూ ఏసావు, యాకోబు. ఏసావు మరి అడవిగాడిద వంటి మనుష్యుడైపోయాడు. తరువాత వ్యభిచారి అయ్యాడు, భ్రష్టుడయ్యాడు. ఇక చూసినట్లయితే యాకోబు దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలకు కారకుడయ్యారు. ఇద్దరు గర్భంలో ఉండగానే దేవుని చేత ఆశీర్వదించబడ్డారు.
కుమారులిద్దరూ, అంత పరిశుద్ధులైన తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు కుమారులు, వారిద్దరూ ఒకరు పరలోకానికి మార్గదర్శకులుగా ఉంటే మరి ఒకడు చూసినట్లయితే పాతాళానికి దిగిపోయే శాపకరమైన పరిస్థితులు గమనిస్తాం. ఇక యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి, యాకోబు రాహేల్ను ప్రేమించాడు, రాహేల్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ తన మామ మోసం చేసి మరి లేయాను తనకిచ్చాడు. మరలా కొలువు చేసి 7 ఏళ్ళు కొలువు చేసి రాహేల్ కోసం లేయాని భారీగా పొందవలసి వచ్చింది. ఆ తర్వాత మరలా 7 సంవత్సరాలు కొలువు చేసి తన మామ దగ్గర పనివాడిగా ఉండి దానికి కూలి రాహేల్ను కూడా చేసుకున్నట్లు మనకి లేఖనాల్లో వ్రాయబడింది. అయితే ఈ ఇరువురు స్త్రీలు కనిన బిడ్డలు 12 మంది కదా, 12 మంది, ఒక అమ్మాయితో సహా మొత్తం 13 మంది. అయితే ఏదేమైనప్పటికీ యాకోబు రాహేలును ప్రేమించెను. ప్రత్యేకించి రాహేలు, అబ్బో వాళ్ళకు కూడా అప్పట్లో ప్రేమలు ఉన్నాయి అని దుర్మార్గులు కూడా ఉన్నారు. పరిశుద్ధులను కూడా ఎంత చీప్గా మాట్లాడటానికైనా వీరి నోర్లు ఏమాత్రం వెనకాడని దుర్మార్గులు ఉన్నారు సోదరులారా. సరే, ఇప్పుడు నాకు నా దేవుడు చెప్పిన ప్రకారంగా లేఖనాలు వాటిని మనం నేర్చుకోవాలని నేను ఆశిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. నాకు చాలామంది చెప్పారు, అమ్మా మీరు ఇలాగా పెద్ద వీడియోలాగా చేస్తే చూడరు, కాబట్టి చిన్న చిన్న వీడియోలు చేస్తే బాగుంటుంది అనేసానని చెప్పారు. చిన్న చిన్న వీడియోలు ఎన్ని చేస్తే ఒక భాగాన్ని నేర్చుకోవటానికి వీలు కలుగుతుంది. నేను వీడియోలు ఎక్కువ మంది చూస్తారని అసలు ఈ ఛానల్ ఓపెన్ చేయలేదు, అది నాకు అవసరం కూడా లేదు. దేవుని కృప ఉన్నవారు కేవలము నిత్య జీవమునకు ప్రయాణం చేసే పద్ధతిలో యేసే క్రీస్తు అని తెలుసుకోవాలని మాత్రమే కొందరికైనా తెలియచేయి తండ్రి, కొందరికైనా తెలుసుకునే అవకాశం ఇవ్వు తండ్రి అని మొరపెట్టి వేడుకొని తండ్రిని ఈ విధంగా ఈ పరిచర్యలో కూడా తండ్రి అనుమతి చొప్పున జరిగించడం జరుగుతుంది. కానీ ఏదో చాలామంది చూడాలి, హడావుడిగా మనుషుల కోసం చేయాలి, అసలు అలాగా చేయాలి అనుకుంటే ఈ పద్ధతి ఉండదండి. ఇది విశ్వాస నియమ ప్రకారముగా ఆత్మ సంబంధమైన క్రమములో పరలోక సంబంధమైన యాత్రలో నిత్య జీవపు మాటలతో కూడిన పరిశుద్ధ జీవితాలు జీవించడానికి సహాయపడే ఛానల్ అండి. దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. కొద్దిమంది అయినా చూస్తున్నారు, వింటున్నందుకు నాకు చాలా సంతోషం. ఇక మిగతా పని తండ్రి చూసుకుంటాడు, నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే ఆశ. సరే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, రాహేలు చనిపోయింది మార్గ మధ్యంలో బెన్యామీను పుట్టిన తర్వాత వెంటనే ఎంతో సమయం ఉన్నట్లుగా కూడా లేదు లేఖనాల్లో. ఆ తర్వాత రాహేలు చనిపోయినప్పుడు యాకోబు చాలా చాలా బాధను అనుభవించాడు కదా. ఈ రాహేలును ప్రేమించుటకు ముఖ్య కారణం ఏంటంటే, యాకోబు ఆశీర్వదింపబడినవాడు, తల్లి గర్భంలో అసలు మనుషుడుగా పుట్టక మునుపే ఆశీర్వదించబడినవాడు. అంతేకాదు అతని ఎడల దేవుని యొక్క చిత్తము దాన్ని నెరవేర్చుటకు తగిన యోగ్యత కలిగిన స్త్రీగా రాహేలు కూడా గొర్రెలను కాసే నేర్పరి. జాగ్రత్తగా చూడండి. కనుకనే ఆమెను ప్రేమించే మనసు దేవుడే యాకోబుకి ఇచ్చాడు. కనుక వీళ్ళేదో పాపపు బంధాలు, ఏదో మేము మోహపు చూపులతోటి చండాలపు బ్రతుకులు బ్రతికిన వాళ్ళు కారు. వాళ్ళు పరిశుద్ధులు సోదరులు, సజీవులండి. కనుక వాళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళు, సృష్టిలో మూల స్తంభాలు. కనుకనే ఈ పరిశుద్ధులైన వీరి యొక్క యాత్రలో మానసిక క్షోభ, బాగా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాడు యాకోబు. రాహేలు మృతి చెందినప్పుడు అందుకే చెప్పాడు, ఆమె మృతి పొంది ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోనని అన్నది. తన కుమారుడు పుట్టినప్పుడు కదా ఆవిడ చనిపోతూ బెనోని అంది, అనగా నా దుఃఖపుత్రుడు అంది. నేను చాలా దుఃఖంలో ఉన్నాను, నా ప్రాణం పోతుంది అనుకుంటూ ఆమె బెనోని అంటే అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టెను. నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ శక్తితో లేకపోతే అసలు ఈ విధమైన ఆలోచనలు కూడా రావు. ఆమె అనగా రాహేలు చూస్తే దుఃఖంలో, అనగా బిడ్డ పుట్టాడు,
ఆవిడ మరణంలోనికి దిగిపోతుంది, తన ప్రాణం ఆయాసంతో ఉంది. అయితే తండ్రి బెన్యామీన్ అనగా కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టుకున్నాడు. బెన్యామీన్ సామాన్యమైన పుత్రుడు కాడు అని ప్రత్యేకంగా మనం చెప్పుకోనక్కర్లేదు. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో రాహేలు చనిపోయి ఆమె చూడండి బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది. బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో పాతిపెట్టబడింది అంటే అది సామాన్యమైన విషయం కాదు. దయచేసి మీరు ఈ సంగతిని మరి కాస్త వివరంగా తెలుసుకుంటే మంచిది. అదే ఆదికాండంలో 48వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పద్దన్రాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమునుండగా మార్గమున రాహేలు కానాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. కానాను దేశంలో మృతి పొందిందట. అక్కడ బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితనని యోసేపుతో చెప్పాను. మరి రాహేల్కి 2 కుమారులు, యోసేపు, బెన్యామీను. వాళ్ళల్లో పెద్దవాడు యోసేపును మరి ఐగుప్తులో కలిసిన తర్వాత యాకోబు చెప్తున్నాడు, నా కుమారుడా, నీ తల్లి అయిన రాహేలు కానాను ప్రదేశంలో బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో చనిపోయింది. ఆవిడని నేను అక్కడ పాతిపెట్టాను అని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ స్థలం యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది అనగా చూడండి, కొంచెం మరి లేఖనాలు యేసుక్రీస్తు పుట్టాడు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను మరి చాలా లేఖనాలు బైబిల్ అంతా చదువుకుంటున్నాను, చాలా విషయాలు నాకు బాగా దేవుడు నేర్పిస్తున్నాడు అని మనము మన యొక్క సంతోషాన్ని బట్టి లేఖనాలలో ముందుకు వెళుతూ ఉంటాం. కానీ మనలో ఆ సంతోషము స్థిరపరచబడాలి అంటే అది ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము మనతో కూడా ఉండాలి అంటే భక్తిలో మనము స్థిరలమై ఒక కాంక్రీట్ పిల్లర్ లాగా మన యొక్క ఆత్మీయ జీవితం స్థిరపరచబడి క్రీస్తు నందు ఉండాలి అంటే దానికి చాలా చక్కని అవగాహనతో ఉన్నట్లయితే ఎంతో సహాయపడుతుంది. కనుకనే ఈ లేఖనాలు కూడా ప్రభు మన దగ్గరకు తీసుకొచ్చాడు. అయితే చూడండి, నేను మరి యొక్క భాగాన్ని మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. చూడండి, దేవుని యొక్క ప్రజలు మార్గంలో అనగా ఐగుప్తు దేశంలో నుండి వచ్చారు. ఐగుప్తు దేశంలో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు చాలా తప్పిపోయిన ప్రజలుగా ఉన్నారు. ప్రభు చేసిన అద్భుతాలు చూడలేకపోయారు. అనేక విధాలుగా ప్రభువును శోధించారు, ఆయన బాధ పెట్టారు. వాళ్ళు మధ్యలో రాలిపోయారు. చివరికి ప్రభు యొక్క వాగ్దానాన్ని విశ్వసించిన వారు మాత్రమే కానాను దేశంలోనికి ప్రవేశించారు. ఆ కానాను దేశంలో మరి ప్రభువు వారికి స్వాస్థ్యముగా ఇచ్చిన అనుభవాలు ఇవన్నీ కూడా లేఖనాల్లో దాదాపుగా మనకు తెలుసు. కనుక నేను చాలా త్వరగా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అయితే ఆ తరువాత మోషే తర్వాత యెహోషువ కాలంలో కానాన్లోకి వచ్చారు. ఆ తరువాత వాళ్ళు న్యాయాధిపతులు మరి దేవుని యొక్క ప్రజల మధ్యలో ఏర్పాటు చేయబడి కొంతకాలం వారు ఏలుబడి జరుగుతూ ఉంది. అందుకని అంటున్నాడు, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో బ్రతకడానికి వెళ్ళాడు. బెత్లెహేములో అప్పుడు కరువు ఉన్నది కనుక మోయాబు దేశానికి వెళితే మనం బాగా బ్రతుకుతాం అనుకున్నారు. అప్పటికి ఎంతోమంది బెత్లెహేములో ఉన్నారు. ఇతనికి మాత్రమే మనం మోయాబు దేశం వెళదామనే మనసు వచ్చింది. అతను చూడండి, బెత్లెహేము వాడైన ఎఫ్రాతీయుడు. గమనించండి, బెత్లెహేము వాడే ఇతను కూడా. అయితే అతను తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యొక్క స్త్రీలని అనగా మోయాబు స్త్రీలను తన 2 కుమారులకు కూడా మరి వివాహం చేసినట్లుగా కూడా లేఖనాల్లో ఉంటుంది. రూతు గ్రంథం కూడా దాదాపు అందరికీ తెలుసు.
అయితే ప్రత్యేకించి ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయివారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అనేరి. వాళ్ళ భాష ఎలా ఉండేదో చూడండి. అసలు ఈ కాలంలో ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దయచేసి వాళ్ళు ఎంత నీతిగల వంశము వారో దయచేసి ఆలోచించండి. ఇక్కడ బోయజు బెత్లెహేము వాడై ఉన్నాడు. అయితే బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని ఎవరితో చెప్పాడు? చేను కోయి వారితో చెప్పాడు. చేను కోయివారు అనగా దేవుని యొక్క పనివారితో చెప్పాడు. వాళ్ళు అతను ఏమంటున్నారో తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నారు. వీళ్ళ భాష అంతా వేరు, పరిశుద్ధ లేఖనాల భాషే వేరు. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క లేఖనాల్లో ఎవరైనా మామూలుగా లోకం పరంగా ఆలోచన చేసినట్లయితే చేను కోయి వారిని పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడుకోగలరా ఇలాంటి సంభాషణ? చూడండి ఏం చెప్పాడు? యెహోవా మీకు తోడై ఉండునుగాక అన్నాడు. వాళ్ళు అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని అంటూ ఉన్నారు. మోయాబు దేశంలో మోయాబు స్త్రీలు వాళ్ళంతా చాలా భయంకరం అండి. వాళ్ళ యొక్క చరిత్రే శరీరానికి ప్రాధాన్యత ఇస్తూ, శరీరం, దాని షోకులు, దాని పాపపు క్రియలు, వాటితోటి మరి వాళ్ళు విపరీతమైన దేవునికి మరి దూరస్తులైన ప్రజలు ఈ మోయాబీలు అంటే. అలాంటిది అనగా మోయాబీలు ఎవరు? మోయాబీలు అమ్మోనీయులు లోతు కుమార్తెలతో కలిగిన సంతానం. కుమార్తెలు వారి చెడుతనాన్ని బట్టి తండ్రితోటి పిల్లల కన్నా దుర్మార్గపు సంతతిలో ఈ మోయాబీలు అమ్మోనీయులు ఉన్నారు. అది ఒక శపితమైన జనాంగం అని చెప్పొచ్చు. అయితే అలాంటి ప్రజలలో నుంచి, ఆ ప్రజల్లో నుంచి రూతు తన అత్తతో కలిసి మరలా బెత్లెహేముకు రావడం జరిగింది. బెత్లెహేములో వాళ్ళు ఇరువురు ఉండి, వారు ఇరువురును అనగా నయోమి, మరి మీకు అందరికీ తెలుసు కనుక నేను ముందుకి వెనక్కి అయిపోతున్నాను సోదరులారా, దయచేసి నన్ను కాస్తంత అర్థం చేసుకోండి. ఇక్కడ నయోమి తన భర్తని బిడ్డలు ఇద్దరిని పోగొట్టుకుంది కదా. ఇద్దరు కోడళ్ళు వెంటబడి వస్తామన్నారు, కానీ పెద్దది ఉండిపోయింది మొత్తం మీద. చిన్నది మాత్రం అనగా రూతు, నేనెంత మాత్రము అసలు ఈ మోయాబులో ఉండను, నీతోనే వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నేను అక్కడే చచ్చిపోతానని నిబంధన చేసుకొని వచ్చింది కదా. ఎంత మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయట. మోయాబు నుండి నయోమితోటి, మన నయోమి గారు వాళ్ళందరూ అక్కడికి పోయారు, అందరూ చచ్చిపోయారు, కానీ అక్కడున్న పిల్ల ఆ అమ్మాయి మాత్రం వెంటబడి వచ్చిందట అని ఆ నోట అంతా కూడాను చాలా మంచి అమ్మాయట అని చెప్పుకునే పద్ధతులు కూడా ఆ ప్రదేశంలో జరుగుతూ ఉన్నట్లు లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి సోదరులారా. అయితే రూతు గ్రంథం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా, దయచేసి అందుకనే కొంచెం గాబరాగానే వెళ్ళిపోతున్నాను నేను కూడా. అయితే అక్కడ బోయజు అనే ఒక మంచి వ్యక్తిత్వం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి పొలములో ఈ యొక్క రూతు ఏరుకోవడానికి వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అతను కూడా యూదా గోత్రానికి సంబంధించిన వాడు. అంతేకాదు బెత్లెహేమీయుడు, బెత్లెహేము ఆ యొక్క ఊరికి సంబంధించిన వ్యక్తిగా చూస్తున్నాం. అయితే ఈ యొక్క రూతు వీళ్ళ యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ధర్మశాస్త్రంలో ఏ గోత్రంలో వాళ్ళు ఆ గోత్రంలోనే ఉండాలి, వేరే గోత్రంలో ఎవరు వివాహం చేసుకోకూడదు అనే నియమం ఉన్నది కనుక, ఆ నియమాన్ని దేవుడే పెట్టాడు కనుక, ఈ యొక్క నయోమి కూడా యూదా గోత్రానికి సంబంధించిన కుటుంబీకురాలు కనుక, నయోమి కోడలు కూడా ఆ గోత్రంలోనికి చేరిపోయింది కనుక, మరి బోయజు కూడా యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ విధముగా అతని పొలంలో ఏరుకోవడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ యొక్క రూతు బోయజు దగ్గర మంచి పద్ధతి కలిగిన ఈ యొక్క అమ్మాయి, ఈ అమ్మాయి విషయంలో ఎవరు కూడా ఎప్పుడు ఆమెని ఎక్కడ అవమానపరచడం కానీ, మోయాబీరాలని చులకనగా మాట్లాడటం కానీ చేయొద్దు. ఎందుకంటే ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క మరి పద్ధతి చాలా క్రమంగా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి మన ప్రదేశానికి వచ్చింది కనుక తనందరూ సన్మానంగా చూడాలి అనే విషయాన్ని బోయజు చెప్పడం, చివరికి ఆ యొక్క బోయజు
బోయజ్ ఇదంతా నేను ఇప్పుడు మీకు రూతు గ్రంథం గురించి చెప్పే పద్ధతి కాదు కానీ సోదరులారా, యోదయ దేశపు బెత్లెహేము ఎఫ్రాతా యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవాలని కదా మొదలుపెట్టాం. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పాడు కదా, ఈ బోయజు చివరికి రూతును వివాహం చేసుకున్నట్లుగా కూడా మనం గమనిస్తాం. అయితే రూతు గ్రంథం 4:11 వచనం చూడండి. అందుకు పురద్వారమున ఉండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను మరి లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. చూడండి, ఆ పెద్దలందరూ కూడా వారిని ఆశీర్వదించిన విధానం చూడండి. ఈమె ఈ స్త్రీ ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేస్తుందట. ఎంత విచిత్రమండి! ఈ స్త్రీ ఇశ్రాయేలు వంశస్థులందరినీ వర్ధిల్ల చేస్తుందట. రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను దేవుడు చేస్తాడు. అంతేకాదు, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెస్సు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. మొత్తానికి చాలా చాలా ఆశీర్వాదాలు ఆ యొక్క పెద్దలందరూ కూడా వారికి ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈమె ఇశ్రాయేలీయుల యొక్క వంశాన్ని వర్ధిల్ల చేస్తుంది అని రూతు అనగా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రజలలో ఉన్నా, ఏ ప్రాంతం వారైనా దేవుని యందు భయభక్తులు కలిగిన మనస్సును చూచిన ప్రభువు వారిని ఎంత గొప్ప చేస్తాడో, హెచ్చిస్తాడో ఈ లేఖనాల్లో మోయాబు స్త్రీగా ఉన్న రూతు విషయంలో దేవుని యొక్క న్యాయాధిపతి అయిన ప్రభువు యొక్క ఆశీర్వాదాలు ఎంత గొప్పవో మనం చూడగలం సోదరులారా. అంతేకాకుండా బోయజును కూడా బెత్లెహేములో ప్రఖ్యాతి నొందుతావు, వర్ధిల్లుతావు అని చెప్పి వారు ఆశీర్వదించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అదే అధ్యాయంలో 18వ వచనం నుంచి చూడండి. పెరెస్సు వంశావళి ఏదనగా, పెరెస్సు హెస్రోన్ను కన్ను, హెస్రోను రామును కన్ను, రాము అమ్మినాబాదును కనెను, అమ్మినాబాదు నయస్సోను కనెను, నయస్సోను సెల్మాన్ను కనెను, సెల్మాను బోయజును కనెను, బోయజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిను కనెను, యెషయి దావీదును కనెను. అనగా బోయజు రూతుకు పుట్టిన కుమారుడు ఒబేదు, ఒబేదు యెషయిను కన్నాడు, యెషయి దావీదును కన్నినట్లుగా పరిశుద్ధమైన లేఖనాల్లో చక్కని వంశావళిని కూడా మనకి ఎంత చక్కగా శుద్ధి చేయబడిన మాటలండి మన దేవుని యొక్క మాటలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా దేవుని యొక్క కార్యములు, గంభీరమైన కార్యములు జరిగించువాడని అది యూదయ బెత్లెహేములోనే, అంతేకాదు బెత్లెహేము ఎఫ్రాతాలోనే ఈ కార్యములు జరిగినట్లుగా ఈ మనుషుల యొక్క నీతి క్రియలను మనం చూస్తూ ఉన్నాం. వారు నీతిని అనుసరించిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మీరు కూడా రూతు గ్రంథం అంతా చదువుకొని ఆ తర్వాత వీటిని చక్కగా మీ హృదయాల్లో భద్రపరచుకోనండి. అంతేకాదు, దేవుడు తన యొక్క ప్రజలను ఎంతగా, తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎంత హెచ్చిస్తాడో ఈ లేఖనాల్లో మనకు ఎంత చక్కని రుజువులు కనిపిస్తున్నాయో కూడా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకునండి. సరే, ఇక మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఇక న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత ప్రవక్తల కాలంలో మొట్టమొదటి ప్రవక్తగా దేవుని యొక్క ప్రజలకు సమూయేలును తండ్రి ఏర్పాటు చేసుకొని అన్నాడు. సమూయేలు కాలంలో చూడండి, ప్రభు అతనికి ఏం చెప్పంటే, యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాడు. నీవు బెత్లెహేముకు వెళ్ళు అని చెప్పాడట ప్రభు సమూయేలుకి. కనుక అతను బెత్లెహేముకు వెళితే ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగారు. అనగా ప్రవక్తలకు ఎంత భయపడేవారో పూర్వకాలంలో ఒకసారి చూడండి. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రవక్తలు. వారు ఏదైనా ఎక్కడికైనా వస్తున్నారంటే ఏ సమాచారంతో వస్తున్నారోనని భయం కలిగిన జీవితాలు జీవించిన వ్యక్తిత్వాలు వారిలో మనం చూస్తాం. అయితే
అతడు సమాధానముగానే వచ్చి తిని అని చెప్పాడు. ఆ తర్వాత మనం అంత చదువుకోవడానికి సమయం మీరు వినలేరు సోదరులారా. నేనైతే ఎంతసేపు అయినా వెళ్ళిపోతాను, కానీ మీకు ఇబ్బంది కనుక నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. 12వ వచనం కూడా చూడండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకింపమని యెహోవా సెలవీయగా. చూడండి, అప్పటికి యెషయాకు అతనికి 8 మంది కుమారులు, 7గురును చూశాడు సమూయేలు. ఆహా, చాలా బాగున్నారు, వీళ్ళేనేమో అనుకుంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఇతను కాదు అని చెప్తూ వచ్చాడు. ఇంకా మీకు కుమారుడు లేరా? ఉన్నాడండి, చివరోడు ఎక్కడ గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అయితే త్వరగా అతను పిలిపించండి. అతను వస్తూ ఉండగా ప్రభు సమూయేలుతో చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు. చూడండి 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు, ఇంకా నువ్వు కడసారి వాడున్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని ప్రభువు సెలవిచ్చాడు. కనుక సమూయేలు అంతా దేవుని ప్రవక్త అయినప్పటికీ ప్రభు ఎవరిని కోరుకుంటున్నాడో తెలియనివాడిగానే ఉన్నాడు. ప్రభువు నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదును చూపించినప్పుడు దావీదును అభిషేకించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఈ విధముగా దేవుడు దావీదును కోరుకొని ఉన్నాడు. దావీదును కోరుకొని అంతేకాదు, చూడండి 17వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి వాని కుమారుడు. యెషయికి 8 కుమారులుండ్రి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. యెషయికి 8 మంది కుమారుల్లో 8వ వాడుగా ఉన్నాడు దావీదు. చిన్నవాడిగా ఉన్నాడు, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నవాడిగా ఉన్నాడు, చూడ్డానికి ముచ్చటగా కనిపించాడంట. అయితే యవనస్తుడుగా ఉన్నాడు. ఆ యొక్క చిన్నతనంలోనే ప్రభువు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. అతడు బెత్లెహేమీయుడగు ఎఫ్రాతీయుడు అని తెలియచేశాడు. మీకు అందుకే నేను రూతు గ్రంథంలో అసలు ఈ దావీదు పుట్టుపూర్వోత్తరాలు కూడా మీకు తెలియాలి అనే విషయాన్ని నేను మీకు చూపించాను. అయితే దేవుని యొక్క కృపచేత ప్రభు అయిన తండ్రి ఈ యొక్క దావీదు విషయంలో గొప్పగా ఆయనను తన ఆత్మచేత కూడా బలవంతుడుగా చేసి బలమైన కార్యాలు చేయించుటకు ఆయన పూనుకొని ఉన్నాడు అనే సత్యాన్ని కూడా మనం గమనిస్తాం. చూడండి 17వ అధ్యాయంలోనే, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలోనే 55వ వచనం నుంచి చూద్దాం. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు, రాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదనను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతను పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాను. చేతిలో ఫిలిష్తీయుడిని నరికేసి అతని తలను చేత పట్టుకొని ఒక చేత్తో అనగా ఫిలిష్తీయుడు గొల్యాతు యొక్క ఖడ్గాన్ని పట్టుకొని వస్తుంటే అతన్ని డైరెక్ట్గా రాజు దగ్గరకు తీసుకెళ్ళాడు సైన్యాధ్యక్షుడైన అబ్నేరు. అయితే సౌలు అతనిని చూచి, సౌలు రాజుగా ఉన్నాడు కదా ఇశ్రాయేలీయుల మీద, అతన్ని చూసినప్పుడు దావీదుతో అంటున్నాడు, చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడుగగా, ఎంత చిన్న వయసులో ఉన్నాడో చూడండి. చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడుగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎంత చక్కని బుద్ధిమంతుడో! ఏదో భక్తుడు కనుక అతను అలాగా మనం పొగుడుకోవాలి కదా అనుకోవటం కాదు సోదరులారా. మనకు అసలు అలాంటి దరిద్రం లేదు. మన పరిశుద్ధ గ్రంథంలో మనకు అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా రాదండి. అంత పరిశుద్ధులు మన పితరులు, చాలా చాలా పరిశుద్ధులు సోదరులారా. అయితే చెప్తున్నాడు, నేను
అలాంటి బిడ్డను చూసినప్పుడు, అంత భయంకరమైన గొల్యాతును చంపిన ఈ చిన్నవాడిని చూసినప్పుడు ఎవరు ముచ్చట పడరు చెప్పండి? అంత ధైర్యాన్ని, అంత సాహసాన్ని అతని ప్రదర్శించి ఉండగా, అతను విశ్వాసము, అతను దేవుని మీద ఆధారపడే మనస్సు కలిగిన వాడై ఉండగా, ప్రభు అయిన తండ్రి బహుగా దావీదును గొప్ప చేసి, హెచ్చించి, ఘనపరచి బెత్లెహేములో శాశ్వత కాలము దావీదు యొక్క పేరును స్థిరపరిచిన దేవునికి నిజంగా స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన క్రియలు నేటికి మనం చదువుకోవటానికి భద్రపరిచి ఉంచాడు. మనము కూడా ఆ పరిశుద్ధుల యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి అనే ఒక ఆసక్తిని కలుగు చేశాడు. కనుక దేవుణ్ణి స్తుతించవలసిందే సోదరులారా. దావీదు బెత్లెహేమీయుడైన ఎఫ్రాతీయుడు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవాడు, దేవుని యొక్క ఆత్మ కలిగినవాడు. ఇలాంటి దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఒక దినం అనుకున్నాడు, ఏమనంటే, నా దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టాలి. చూడండి, కీర్తనల గ్రంథం 132వ కీర్తన, 132వ కీర్తన మొదటి 6 వచనాలు చూస్తే మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకొను. చూడండి ఎలా రాశాడు. దావీదు ఎంతో భక్తి కలిగిన వాడు. దావీదు యొక్క బలిష్ఠునికి అని వ్రాయొచ్చు కదా, కానీ యాకోబు యొక్క బలిష్ఠుని కంటే అదే పరిశుద్ధుల యొక్క వంశం ఏ విధముగా కొనసాగిస్తూ ప్రభైన తండ్రి నేటికి దాన్ని స్థిరపరుస్తూనే ఉన్నాడో దయచేసి లేఖనాల్లో మీరు చూడాలి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునుకుపాటు రానియను. ప్రభు నిమిత్తం ఎంత ఆసక్తి కలిగిన వాళ్ళు చూడండి. వాళ్ళ యొక్క అసలు దేవుణ్ణి ప్రేమించిన విధానం చూడండి. నా దేవునికి నేను ఒక మొక్కుబడి చేసుకుంటున్నాను, ఆయనకు ఒక నివాస స్థలం చూడాలి. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం చూడాలి. అది దొరికేంత వరదాకా నేను నా మంచం మీద పడుకోను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను అనేను. అయితే మొత్తానికి దొరికేసింది. ఎక్కడ దొరికింది? అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. చూసారా, అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, యాయేరు పొలములలో అది దొరికెను. దేవునికి స్తోత్రం. ఆనాటికి ఈనాటికి దేవుని యొక్క మందిర ప్రాధాన్యత. ప్రభువే ఈనాడు ఆయన మందిరముగా మనలను ఏర్పాటు చేసుకున్న విధానం చూసినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత పరిశుద్ధుల యొక్క, ఎంత నీతిమంతుల యొక్క మార్గంలో ప్రయాణం చేయటానికి తండ్రి మనకు ద్వారాన్ని తెరిచి ఉంచాడో దయచేసి ఆలోచించండి. అంత పట్టుదలగా దేవునికి నివాస స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నివాస స్థలము అది ఎఫ్రాతాలో ఉన్నదట. ఎఫ్రాతాను, బెత్లెహేము ఎఫ్రాతా, ఆ ప్రదేశమే దేవునికి నివాస స్థలముగా దావీదు కొనిన స్థలం, కొన్నాడండి. అయితే దేవుని యొక్క సన్నిధిలో మరి యొక్క అనుభవాన్ని కూడా మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 16 నుంచి చూడండి. 11వ అధ్యాయం 16వ వచనం నుంచి. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా, వీళ్ళు యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో తాను ఏ విధంగా దావీదు బెత్లెహేము నీళ్లు, ఆ యొక్క బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవరు తెచ్చిస్తారు అని అడిగాడు. ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. ముగ్గురంటే దావీదు దగ్గర చాలామంది మంచి సైన్యం ఉన్నారు.
వాళ్ళల్లో 3 చాలా ప్రాధాన్యత కలిగిన వాళ్ళు, ఆ తర్వాత 30 మంది ఉన్నారు, ఆ తర్వాత చాలామంది సైన్యం ఉంది. అయితే ఆ మొట్టమొదటి 3 చాలా చాలా విలుకాండ్రు, వాళ్ళు చాలా రోషం పౌరుషం కలిగి ఎలాంటి యుద్ధంలోనైనా సరే వెన్ను చూపే రకాలు. కానీ 3 చాలా ముఖ్యమైన 3 మనుషులు వాళ్ళట ఫిలిష్తీయుల మధ్యలోకి వెళ్ళి ఆ ఫిలిష్తీయులు దాన్ని వశపరుచుకున్న సమయంలో ఆ యొక్క బెత్లెహేము గవిని యొద్ద బావి నీళ్లు త్రాగాలని నాకు చాలా ఆశగా ఉంది, ఎవరు తెచ్చి పెడతారు అని అడిగాడు. అంటే అక్కడ నీళ్లు లేవా? ఉన్నాయి సోదరులారా. కానీ దావీదు ప్రత్యేకించి బెత్లెహేము నీళ్లు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? బెత్లెహేము దాని యొక్క ప్రాధాన్యత తెలిసినవాడు. తాను బెత్లెహేమీయుడే, తాను దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధిలో బెత్లెహేములో ఘనుడుగా ఎంచబడే మరి అధిపతికి చాలా యోగ్యత కలిగిన తండ్రి పోస్టులోనికి అంత ఘనుడుగా ఎంచబడిన వాడే. కానీ దయచేసి మీరు ఆలోచించండి, బెత్లెహేము ఆ యొక్క బావి నీళ్లు త్రాగుట అనేది ఎంత వరముగా భావించుకున్నాడో, ఎంత ఆశతోటి అడిగాడో. అయితే వాళ్ళు వెళ్ళి ఆ నీళ్లు తీసుకొస్తే నిజంగా దాహం వేసిన వ్యక్తి తాగాలి కదా. చూడండి, ఆ 3 ఫిలిష్తీయుల దండలోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు వద్దకు తీసుకొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, తాను ఆశించిన దాన్ని 3 మనుషులు ఒకవేళ ఫిలిష్తీయులు వాళ్ళ మీద చంపవచ్చు, అయినా వాళ్ళు ప్రాణాలకు తెగించి వెళ్ళి ఈ నీళ్లు తీసుకొచ్చారు కనుక ఇవి నేను త్రాగటం కన్నా నా దేవుని యొక్క సముఖంలో వీటిని పారబోసాడంట. చూడండి, అర్పితముగా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నీళ్లను కూడా తాను ఆశించిన నీళ్లను, బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లను తాను అర్పితముగా అవి కూడా ప్రభువుకి అర్పించేశాడట. చూడండి, పారబోసే అని ఉంది కదా, మళ్ళీ ఇంకేంటి అర్పించడం ఏంటి? నా ప్రియ సహోదరులారా, అది ప్రభువు నామములో పోసాడు కనుక ప్రభువుకు అర్పించాడు. నేను ఇలాగ చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి చూడండి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా? ఒకవేళ ఫిలిష్తీయులు వాళ్ళని చంపేస్తే వాళ్ళు ఈవేళ రక్తం చిందించవలసిన పరిస్థితుల్లో అంత విలువైన మనుషులు ఈ 3 వెళ్ళి నా కొరకు నీళ్లు తెచ్చారే, అంత ప్రయాసతో తెచ్చారు. నేను ఆశించింది నాకు దొరికింది, కానీ అది నేను తీసుకుంటానికి నేను యోగ్యుడనా? ఈ 3 వారు రక్తాలు ప్రాణాలకు తెగించి వెళ్ళి తీసుకొచ్చారు కనుక వీరు రక్తమును నేను త్రాగుదునా? అంత పని నా దేవుడు నాకు, అది నేను చేయకుండా ఆయన నన్ను కాపాడును గాక అనుకుంటూ చూడండి ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. అందునిమిత్తం వాటిని యెహోవా నామములో అర్పణగా పారబోసినట్లుగా లేఖనాల్లో ఉంది. ఎంతగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడో, ఎంతగా మనుషులకు ప్రాధాన్యతనిచ్చి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఘనపరిచేవాడో, ప్రభు యొక్క పరిశుద్ధతలో ఎంత పాలివాడిగా ఉన్నాడో దయచేసి మీరు ఆలోచించేయండి. కనుక ఇలాంటి ఘనకార్యములు చేసిన మన యొక్క పితరులు వాళ్ళ భక్తిలో కనీసం వాళ్ళ వాసనన్న మనం సంపాదించుకోకపోయినట్లయితే మనము ఏ విధముగా దేవుని యొక్క రాజ్యంలో క్రీస్తు రాజ్యానికి సిద్ధపడగలం? దయచేసి ఆలోచించండి. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదుపురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, ఇశ్రాయేలీల వంశములకు అధికారులను, గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. సియోను అంటేనే నా ప్రియ సహోదరులారా, అది బెత్లెహేము, అది దావీదుపురము. కనుక మీరు ఈ విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనసును పెట్టండి. చూడండి, చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఇక్కడ మనకు ఇందాక చదువుకున్నాం, యూదయ దేశపు బెత్లెహేములోనే అని మనం చదువుకున్నాం. ఇదే అనుభవాన్ని లూకా సువార్త 2వ అధ్యాయం
చూడండి 4-5 వచనాలు చదువుదాం. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అర్థమైంది కదా. నిజంగా సొలొమోను కాలంలో సొలొమోను కూడా వీళ్ళందరినీ ఎక్కడ సమకూర్చాడో తెలుసా? యెరూషలేము అనగా దావీదు ఊరు. చూడండి, యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఈ దావీదు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు దావీదు ఊరిలో అనగా బెత్లెహేములో అనగా యూదయ దేశపు బెత్లెహేములో అలాంటి చిన్న స్వల్ప గ్రామములో ఆయన జన్మించినట్లుగా పశువుల శాలలో మనకి ఇదంతా తెలుసు కనుక జన్మించినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మరి ఈ యొక్క అనుభవాన్ని అపోస్తులైన పౌలు తెలియచేసిన పద్ధతిని చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. చూడండి, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును, చూడండి, సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. జాగ్రత్తగా చూడండి, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు అని తెలియచేస్తూ ఉన్నాడు. అనగా క్రీస్తు ఏ విధముగా యూదయ దేశపు బెత్లెహేములో ప్రవచన పూర్వకముగా పుట్టాడు. యూదయ దేశపు బెత్లెహేము ఎఫ్రాతా మార్గములో ప్రభువు ఏ విధముగా ఆయన కార్యములను జరిగిస్తూ వచ్చాడు. ఆయన మందిరమునకు స్థలముగా సిద్ధపరిచి ఉంచాడు. రాహేలు సమాధి చేయబడిన అనుభవాన్ని అక్కడ యాకోబు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క అనుభవాలన్నీ చూసినట్లయితే చాలా ఆశీర్వాదకరమైన ఒక స్థలముగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. అక్కడే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు. అక్కడే మరి దేవుని యొక్క ఘనమైన కార్యములు అనగా ఇశ్రాయేలు వంశము వర్ధిల్ల చేయుటకు కారణమైన రూతు బోయజును కలుసుకున్నట్లుగా చూస్తున్నాం. బోయజు యూదా గోత్రమునకు సంబంధించిన వాడయ్యుండి బెత్లెహేము ఎఫ్రాతా వాడయ్యుండి ఏ విధముగా రూతును వివాహం చేసుకొని ఓబేదును కని ఉన్నాడో దేవుని యొక్క కార్యములు బెత్లెహేము ఎఫ్రాతీయుడు అని ఏ విధముగా దేవుని యొక్క సేవకులు అనగా యెషయిని ప్రకటిస్తూ దావీదు ఆ యొక్క ఊరుకు చెందినవాడిగా ఉన్నాడో దావీదులో నుండి క్రీస్తు ఏ విధముగా వచ్చాడో ఈ అనుభవాలన్నిటినీ కనుక మీరు చూసినట్లయితే ఈ యూదయ దేశపు బెత్లెహేము రాహేలు ఎఫ్రాతా మార్గంలో పాతి పెట్టబడింది. ఏంటి దానికి చచ్చిపోతే ఎవరైనా పాతి పెడతారు కదా, దానికి అంత ప్రాధాన్యత ఏంటంటే గమనించండి, అది స్వాస్థ్యము కానప్పుడు అనగా యూదులకు లేక ఇశ్రాయేలీలందరికీ దేవుడు కానాన్ను స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. వాళ్ళు స్వాస్థ్యముగా ఇంకా చేసుకొనక మునుపే కానానులో బెత్లెహేములో రాహేలు సమాధి చేయబడిన శ్రేష్టమైన అనుభవాన్ని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి రాహేలు ఆ రోజు ఏదో చనిపోయిందని అంత సులభంగా ఆలోచించడానికి వీలు కాని సంగతులను కూడా ప్రవక్త ద్వారా ప్రభువు తెలియచేశాడు. దానికోసమే ఏమని చెప్తున్నాడంటే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభువు చెప్పిన మాట చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 15 నుంచి చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు 2 సంవత్సరముల లోపు బిడ్డలు చంటి బిడ్డలందరినీ కూడా చంపమని ఆ దుర్మార్గుడైన హేరోదు ఆజ్ఞాపించాడు కదా. పిల్లలందరినీ చంపే సందర్భాన్ని
ప్రవక్త ఏనాడో ముందుగానే బయలుపరిచిన సంగతి ప్రభు అయిన దేవుని యొక్క సెలవు చొప్పున మనం ఈ లేఖనాలు చూస్తూ ఉన్నాం. కనుకనే రోదన ధ్వని వినబడుచున్నది. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది. ప్రవచనం చెప్పిన అనుభవం చూడండి. రాహేలు ఏడుస్తుందా? రాహేలు తన యొక్క జీవితంలో తాను మార్గంలో చనిపోయింది. బెత్లెహేము ఎఫ్రాతాలో పాతిపెట్టబడింది. కానీ ఆ రాహేలు చచ్చిపోతే పాతిపెట్టక ఏం చేసుకుంటాం? పాతిపెట్టేశాడు అనుకోకండి. వాళ్ళని మామూలు మనలాంటి పాతిపెట్టడం, మనలాంటి చావులు కాదు సోదరులారా. ఆమె చూడండి, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది అనే ఈ యొక్క సందర్భాన్ని దేవుని యొక్క లేఖనాల్లో ఈ ప్రవచనాన్ని ఏ విధముగా తెలియచేస్తూ ఉన్నాడో మీరు చూస్తే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇర్మియా 31:16 ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మికై ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. పిల్లలు చనిపోతున్నారు, ఆ సందర్భం గురించి ఇది అని మనం ఎందుకు అనుకోవాలి అని మీరేమీ అసలు ఆలోచించాలనుకుంటున్నాను. ఎందుకంటే లేఖనాలు మనకు ఉన్నాయి కనుక. చూడండి, మత్తయి సువార్త 2:17 చదువుదాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ, చూడండి జాగ్రత్తగా, బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలో అంగులార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. కనుక అంత ప్రాధాన్యత కలిగిన స్త్రీ రాహేలు ప్రత్యేకించి ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన చంపడానికి దొరకలేదు కాబట్టి ఆ ప్రదేశాల్లో ఉన్న యూదయ దేశంలో, ఆ బెత్లెహేం ప్రాంతాల్లో ఉన్న చిన్న పిల్లలు, మగపిల్లలందరినీ కూడాను చంపేయమని ఆజ్ఞ ఇచ్చిన సందర్భంలో ప్రభువు ఈ ప్రవచనాన్ని అక్కడ మాట్లాడుతూ ఉన్న అనుభవం చూసినట్లయితే దేవాతి దేవుడు ముందుగానే జరగబోయే సంగతులు తన ప్రవక్తల ద్వారా బయలుపరిచి వాటిని నెరవేర్చినట్లుగా కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే రాహేలుకి ఏడవక ఊరుకోమ్మా, నీ క్రియ సఫలమవుతుంది. నీ పిల్లలు శత్రువు దేశంలో నుండి తిరిగి వస్తారు. నువ్వు బాధపడొద్దు. ప్రస్తుతం నీకు బాధ అనిపిస్తుంది, కానీ నీ పిల్లలందరూ కూడా అనగా యాకోబుకు భార్యగా ఎన్నిక చేయబడిన రాహేలు ప్రత్యేకమైన స్త్రీగా ఆమె మరి భూజనులందరిలో కూడాను ప్రభువు దగ్గరకు వచ్చిన వారందరికీ ఆమె తల్లి కనుక పరలోకమును విశ్వాసం ఉంచిన పరలోక సంబంధులందరికీ శారా తల్లి అయితే, రాహేలు లోకంలో ప్రభువునందు నమ్మికించిన వారందరికీ తల్లి గనుక అందుకే చెప్పాడు, నీ పిల్లలు తిరిగి స్వదేశానికి వస్తారు, ఏడవద్దమ్మా అని ఓదారుస్తూ ఆమె ఓదార్పు పొందనల్లకు ఉన్నది. అయితే ఓదార్చినట్లుగా ఉన్నాయి లేఖనాలు. అంత సులభంగా ఏదోటి తెలుసు మనకి అనుకునేది కాదు సోదరులారా. పరిశుద్ధుడైన ప్రభువు చిత్త ప్రకారంగా ఆయన ఆది నుండి కూడా తన కార్యములను ఏ విధముగా నెరవేరుస్తూ వచ్చాడో ఈ సందర్భంగా దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. కనుక దేవుని యొక్క కృపచేత చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే వారసులము. నీ పిల్లలు అని రాహేలును సంబోధించాడు కదా దేవుడు. చూడండి, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. నీ పిల్లలందరూ కూడా తమ స్వదేశమునకు తిరిగి వస్తారని చెప్పాడు. పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము అన్నాడు. అంతవరకు బాగుంది. ఇప్పుడు 16వ వచనం చూద్దాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు.
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నిజంగా మనం దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని పిల్లలమే కదా, దేవుని పిల్లలమైతే దేవునికి వారసులమే కదా. అక్కడ వరకు వచ్చి ఆగిపోవద్దు. చూడండి తర్వాత ఇప్పుడు 17వ వచనంలో మధ్యలో చూద్దాం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అన్నాడు. కనుక క్రీస్తు తోడి వారసులుగా అనగా క్రీస్తు రాజ్యమునకు వారసులముగా జీవించే చక్కని పద్ధతి పరిపూర్ణ క్రైస్తవ జీవితం. మనము దేవుని అంగీకరించి దేవుని వారసులయ్యాం, సగం భక్తి అది. కానీ క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినట్లయితే క్రీస్తు తోడి వారసులమవుతాం. ఇది సంపూర్ణ భక్తి. కనుక దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రభువు మనకు ఈ యొక్క బెత్లెహేము అనగా దేవుని యొక్క రొట్టెల ఇల్లు, దేవుని సమృద్ధి కలిగిన ఇల్లు, ప్రభువు కోరుకొనిన ప్రదేశం, ఆయన నివాస స్థలమైన సియోను అను దావీదుపురము, అదే బెత్లెహేము. అదే బెత్లెహేము ఎఫ్రాతాలో ప్రభు అయిన దేవుని యొక్క ప్రవచనం ప్రవక్త అయిన మీకా ద్వారా చెప్తున్నాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా ప్రధానులలో నీవు అల్పమైన దానవే అయినప్పటికీ నీలో నుండి నా జనులైన ఇశ్రాయేలును ఏలు అధిపతి వస్తాడు, కనుక నీవు ధన్యురాలు అని చెప్పాడు. కనుక ఇట్టి ధన్యకరమైన జీవితం లేఖనాలలో ఏ విధముగా మన వరకు కూడా ప్రాప్తించిందో మనకు కూడా చూడండి. నా యొక్క ప్రభువు తల్లి నా ఇంటికి వచ్చుట నాకేలా ప్రాప్తించాను అంటుంది ఎలిజబెత్. కనుక మన యొక్క జీవితాల్లో ప్రభు యొక్క వార్త మనకు కూడా వచ్చింది, మనకేలా ప్రాప్తించను ఇంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని అని విశ్వాసముతో ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క పిల్లలుగా దేవునితో వారసులుగా ఉండి ఆగిపోకండి. క్రీస్తుతో కూడా శ్రమపడి ఆయనతో వారసత్వాన్ని సంపాదించిన, ఆయన మహిమలోనికి చేర్చబడి సదాకాలము క్రీస్తుతో కూడా ఉండే భాగ్యాన్ని సంపాదించుకోవటానికి యోదయ దేశపు బెత్లెహేము, ఆ బెత్లెహేములో పుట్టిన ప్రభువు దావీదు కుమారుడా అనిపించుకున్నాడు. దావీదు ఊరిలో దావీదు కుమారుడు పుట్టాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్త 1 వచనంలోనే చెప్తాడు. కనుక మనము బెత్లెహేముకు సంబంధించిన ఇప్పుడు బెత్లెహేమ్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ మనం ఉన్నంత మాత్రాన మనకేం వచ్చేది లేదు. కానీ సోదరులారా, ఆ బెత్లెహేములో పుట్టిన క్రీస్తునందు విశ్వాసం ఉంచి కుమారుని యందు విశ్వాసం ఉంచబడే నిత్య జీవము కలిగిన వాడని చెప్పి ఉన్న ప్రభువును, ఆయనను పూర్ణ హృదయంతో, ఆయనను సంపూర్ణమైన నిరీక్షణతో కనిపెట్టుకుని ఎదురుచూచి వారిగా బ్రతకటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువునందు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడటానికి మీరు చక్కగా క్రిస్మస్ను ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ముగిస్తాను. దేవునికి స్తోత్రం.